కరుణాయుతంబు కార్యములు కనపడవలే కాగా మనసులందు కలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనేడి వారిదొక తెగ. మనసులందు కలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనేడి వారిదొక తెగ. మనసు ధీర నిచ్చువారిదొక తెగ. మనసు ధీర నిచ్చువారిదొక తెగ. గనుమ మనసు నీవెందు గలవోయిక కరుణాయుతంబు కార్యములు కనపడవలే కాగా మనలో. అయ్యగారు వందనాలండి. వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని మహింపరిచిన వారికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రతి రాత్రి నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యం, కుటుంబ ప్రార్థనలు మా గృహాలకు ఎంతో దీవెన నాయన. తద్వారా గృహాల చుట్టూ మరి యోగ గృహం చుట్టూ ఉన్న కంచె మాకు కూడా ఉంటుందని నమ్ముతున్నాం. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు లోనికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు అన్నారు. కాబట్టి నాయన నీకు ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనకు గృహంలో చోటు ఇచ్చిన గృహాలు మరి బయటికి వెళ్ళిన లోనికి వచ్చిన నీ సన్నిధి మమ్మల్ని కాపాడుతుంది. మరి రాత్రి వేళ కీర్తన పాడి నేను గనపరిచారు. ఇదిగో నాయన ఈ ఆరాధన నీకు మహిమకరంగా మా గృహాలకు ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా విశ్వాస విషయంలో రక్షణ విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఎదిగి నీకు మహిమకరంగా ఉండటంలో కృపనిమ్మని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. లేచి నిల్చొని ఆరాధన క్రమం క్లుప్తంగా జరిగించుకుందాం. వీలున్న వారు సాధ్యమైన వారు లేచి నిల్చొని ఆరాధనలో పాల్గొంటారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమె. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరు కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశంలో సూచించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కన్యైన మరికి పుట్టి పొంతిపిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటూ ఉన్నాను. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణం, శరీర పునరుద్ధానము, నిత్య జీవంలో ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 470వ కీర్తన, 20 ఫామ్లో 102వ కీర్తన చాటించుడి మనుష్య జాతికి యేసునామం అనే కీర్తన అందరూ కలిసి పాడుతుంది పెద్దగా మన గృహాలు. చాటించుడి మనుష్య జాతికి యేసునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణాసునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో అడుగోయు దూరనేడి వాడ్డతంబుతో నన్నానగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందునందునేమో చావు కాలము,
సదా నశించిపోవు వారికే సుభాగ్యము. విదంబుతో పగోరి ఆశతోడ నిత్యము పేన్ చూచుందాము. చాటుదాము 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 సత్యసువార్తను. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగం చదువుతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతేను ఒక శిష్యుడును. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ రాత్రి కుటుంబ ప్రార్థన జరగటానికి మీ కృపే కారణం, నీ సహాయమే కారణం, నీ సన్నిధే కారణం. కాబట్టి నాయన, మా మధ్య మీరున్నారు. కీర్తన మధ్య వాక్య ధ్యానం బిడ్డలకు రక్షణార్థంగాను, ఆత్మీయంగా ఎదగటానికి, పారమార్థిక సత్యాలు తెలుసుకొని దేవుని మహిమ కొరకు జీవించడానికి, వాక్యంలో ఉన్న ప్రభు అయిన యేసును తెలుసుకొని వాక్యపు వెలుగులో మాలోని లోపాలు సరిచేసుకొని నీకు భయంకరంగా మారటానికి కృపనిమ్మని ప్రభు అయిన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన సాయంత్రం కుటుంబ ప్రార్థన జరుపుకోవటానికి మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. పౌలు పరిచర్యలో మరి తొలి దశలో బర్నబా బర్నబా పరిచయం వలన యెరూషలేము అపోస్తల దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది. మొదటి మిషనరీ పరిచర్య జయకరంగా జరిగించారు. అంటే 13వ అధ్యాయంలో కుప్రాకు, ఆ తర్వాత పిసిదియాలోని అంతియోకకు, ఈకొనియా, లుస్త్రా, దెర్బే ఈ ప్రాంతాల్లో చేశారు. 16వ అధ్యాయంలో తిమోతితో పరిచర్య. ఇప్పుడు తిమోతి యవనస్తుడు. ఇది 2వ మిషనరీ ప్రయాణానికి దారితీసింది. ఇక్కడ పౌలుకి తిమోతి పరిచర్య జరగటం వలన పౌలు పరిచర్యలో తిమోతి ఒక ముఖ్యమైన కీలకమైన వ్యక్తి అయ్యాడు. పౌలుకి శ్రమలు వచ్చినప్పుడు చూసి వెంబడించాడు. పౌలు అద్భుతాలు చేస్తుంటే వెంబడించిన వ్యక్తి కాదు. పౌలుకి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు చూసి మరి తనను వెంబడించినట్లుగా మనం గమనించగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమలు అంటే తనను హింస పెట్టేటప్పుడు స్వయంగా చూసి ఆ హింసల్లో మరి తనను వెంబడించాలని తీర్మానం తీసుకున్నాడు. మీరు 14:19 చూడండి. అపోస్తల కార్యాలు 14:19లో ఈ మాటలు వ్రాసి ఉన్నాయి. అంతియొక్క నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములు తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అతన్ని పట్టుకొని పులిపులకు తీడ్చుకొని వెళ్ళిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరింది. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకు, ఈకొనియాకు వచ్చింది. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉంచి ఈ సంఘటన అంటే దీన్ని చూసి వారు ప్రభువుని వెంబడించారు. నిజమైన పరిచర్య అద్భుతాలతోనూ మన అవసరాలు తీర్చేది గాక మనము దేవునికి వాడబడే పాత్రలుగా మారటం. అందుకోసం మనకు శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువు వచ్చినా, ఉపద్రవం వచ్చినా ప్రభు పక్షాన్ని జీవించాలనే తీర్మానం చాలా మంచిది. ప్రభు దగ్గర మనం అన్నీ అడిగి తీసుకుంటున్నాం. ప్రభు నన్నేం చేయమంటావు అని అడిగే విశ్వాసం, సేవ చాలా గొప్పది. అఫ్కోర్స్ మనం అడిగితేనే దేవుడు చేస్తాడనేది కాదు. మనం వాక్యానుసారంగా యథార్థంగా మొదటి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయంలో
ప్రభా నా ద్వారా నీకు మహిమ కలగాలి, నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మా నిమిత్తం ఎవరు వెళ్తారంటే యెషయా చేయెత్తి నేనున్నాను ప్రభు అన్నాడు. ప్రభుకి అలాంటి వ్యక్తులు కావాలి. తిమోతి పౌలుని రాళ్లతో కొట్టడం చూసి పారిపోవాలి సేవకి. వామ్మో ఇలా కొడతారా, ఇలా చేస్తారా. ఇప్పుడు భారతదేశ పరిచర్య భయమే ఇస్తుంది చాలామందికి. ఎందుకంటే గ్రాహం స్టెయిన్స్ని చంపారు. మణిపూర్ సంఘటన భయంకరం. స్త్రీలను వ్యవస్థలు చేసి రోడ్డు మీద ఊరేగించి అసలు దారుణంగా కొన్నాళ్ళ పాటు చంపుతుంటే కనీసం ప్రభుత్వం కూడా కనీసం ఆపటానికో, ప్రభుత్వం బాధపడుతున్న వారి పక్షాన్ని నిలబడటం అసలు ఏం లేదు, వదిలేసి కనీసం సాక్షాత్తు దేశ నాయకులు కూడా మాట్లాడలేదు. అప్పుడు క్రైస్తవ్యం ప్రమాదమే కదా, ప్రశ్నార్థకమే కదా. అయినా వాళ్ళు పట్టుదలతో దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు. ఇలా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇటీవల నైజీరియాలో చాలా దారుణంగా ఐసిఐసిఐ తీవ్రవాదులు క్రైస్తవులు చంపడం. కానీ వీళ్ళు కూడా ఆయుధాలు తీసుకొని వాళ్ళు కొట్టి చంపేవాళ్ళ కాదు. వీళ్ళేం ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళేం ప్రాణాలు తీసేవాళ్ళు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో పౌలు సంఘాన్ని నాశనం చేయటానికి దమస్కు మార్గం కూడా వెళ్తున్నప్పుడు ప్రభు పౌలుతో అన్నది, నీవేళ నన్ను హింసిస్తున్నావు. సంఘమే హింసించబడుతుందంటే ప్రభువే. సంఘంలో ఉన్న విశ్వాసులు బాధపడుతున్నారంటే ప్రభుకి బాధ ఉంటుంది. ఎందుకంటున్నానంటే మన బాధలో ఆయన కూడా బాధ పంచుకునే దేవుడని మనకి యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా రాశారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు కానాను యాత్రలో ఉన్నప్పుడు వారి యావత్ బాధలో ఆయన కూడా బాధ నుందెను. 63వ అధ్యాయం యెషయా గ్రంథం, అంటే 622వ పేజీ, 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నుందెను, ఆయన సన్నిధితో వారిని రక్షించును, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించును. పూర్వదిములన్నీ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని చూచు. ఐగుప్తు నుండి వాళ్ళ శక్తి బలంతో బయటకు రాల. దేవుని సర్వశక్తి చూసి ఫరో మెడలను చేశారు. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య జీవితంలో ఆదిమ సంఘం పరిస్థితులు అక్కడక్కడ కనబడుతున్నాయి. కాబట్టి పౌలు పరిచర్యలో ఒక కీలక మలుపు తిమోతి జతపట్టం, సేవకు తోడవటం. వాళ్ళిద్దరూ కలిసి చాలా పరిచర్యలు చేశారు. అంటే బర్నబా పౌలు సమకాలికులు. తిమోతి పౌలు గురు శిష్యుడు. పౌలుకి తిమోతి శిష్యుడు. కానీ తిమోతి పౌలుకి నమ్మకమైన శిష్యుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ కొన్ని వాక్యాలు ఎందుకంటానంటే మనకంటే సీనియర్స్, మనకంటే ప్రార్థన తెలిసిన వాళ్ళు, విశ్వాసంలో నమ్మకంగా ఉన్నవారు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవటం మంచిది. అఫ్కోర్స్ ప్రతిరోజు మనం ప్రార్థనలో కూడా చాలా చక్కగా ప్రార్థించే వాళ్ళు ఉంటారు. ముందు వినాలి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, దేవునితో ఎలా మాట్లాడుతున్నారు. దావీదు దేవునితో మాట్లాడేటప్పుడు నీ దాసుని అంటాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో నీ దాసుడైన నేను ఇంత హెచ్చించుటకు. అదే మాటలు తొలి దినాల్లో సొలొమోనుకి నేర్పాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో గిబియోన్లో మాట్లాడుతూ ఆయన అదే అంటాడు, నీ దాసుడైన నా తండ్రి, నీ దాసుడైన నేను అంటాడు. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చాలాసార్లు దేవునితో ప్రార్థనలో ఎలా సంభాషించాలో, ఎలా మాట్లాడాలో మనకి అర్థం కాదు. అందువలన ప్రార్థనా పరులు చదువుకొని, సపోజ్ దైవ గ్రంథంలో గొప్ప గొప్ప ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ గొప్ప గొప్ప ప్రార్థనలు మనం చదువుకొని అవగాహన చేసుకొని మంచి భాష, మోకరించి ప్రార్థించటం, వినయంతో కూడిన పదాలు, విధేయతతో కూడినవి, భయపడి లోబడే స్వభావంతో
ప్రార్థన చేస్తే ఎవరి ప్రార్థన అన్నా వింటాడు దేవుడు. ప్రార్థన నిర్లక్ష్యంగా చేయకూడదు. ప్రార్థన తొందరగా చేసుకోవాలనే తొందరలో చేయకూడదు. అందువల్ల దేవునితో మంచి అనుబంధం ఏర్పడాలంటే మంచి ప్రార్థనా పరులై ఉండాలి. ప్రసంగికులే అనుబంధం కలిగి ఉంటారనేది ఉట్టి మాట. నాకున్న అవగాహనలో ప్రసంగికుల కంటే ప్రార్థన పరులే గొప్పవాళ్ళు. ప్రార్థన జీవితం అంటే దేవునితో మాట్లాడటం, ప్రసంగికుడు అంటే దేవుని పక్షాన మాట్లాడటం. ఇక్కడ తిమోతి పౌలుకి జత కావటం ద్వారా ఓ ముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. వారిద్దరు కలిసి కొన్ని పరిచర్యలు చేశారు. అవి మీ దృష్టికి తీసుకురావాలని తలుస్తున్నాను. ఆ తర్వాత మనం ఇక నెక్స్ట్ సోమవారం నుండి క్రిస్మస్ ధ్యానాల్లోకి వెళ్ళిపోతాం. మరి 24 వస్తుంది కదా, 24 నుండి 24 కదా. వెరీ గుడ్. కొన్ని వాక్యాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 14-15 వచనాలు. 17వ అధ్యాయం 14-15 వచనాలు. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచి ఉండిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పరిచర్యలో చూడండి, వారు సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు వారు సాగనంపటం, వెళ్ళిన దాకా అక్కడే వేచి ఉండటం. ఈ 17వ అధ్యాయంలో బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురిస్తున్నాడని దెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహంను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. పౌలు శీలయు అక్కడే నిలిచి ఉండి, వాళ్ళేంటి పౌలు మీద పగబెట్టారు యూదులు. పౌలు ఎక్కడుంటే అక్కడ వెంటబడుతున్నారు, చంపేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మరి పౌలు వెళితే పౌలు తర్వాత అక్కడ మరి వీళ్ళు పౌలు ఎవరు తిమోతి శీల ఉన్నారు, వాళ్ళ మీద కక్ష పెంచుకోరా? వాళ్ళు అక్కడే వేచి ఉండి మొదట సాగనంపిరి. ఆ తర్వాత అతను ఏథెన్సు పట్టణం తోడుకొని వచ్చి శీలయు తిమోతి సాధ్యమైన శీఘ్రంగా రావాలి అంటే వెంటనే తనకు తోడుగా రావాలనేది పౌలు గారి కోరిక, ఆకాంక్ష. ఆ తర్వాత 18వ అధ్యాయం 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. పౌలు పరిచర్య సాఫీగా సాగలేదండి. అక్కడ వెళ్ళిన చోట్లల్లా నీడలాగా యూదులు వెంటబడ్డారు. ఆయన వాక్యం చెబుతుంటే ఆపటం, ఎదురు చెప్పటం, వ్యతిరేకించటం, దూషించటం, కొట్టటం, హింసించటం, పట్టణం వెలుపల లాగి పంపటం. అయినా విస్తారమైన సేవ జరిగింది. ప్రతికూలతలోనే నాకు తెలిసి మనకు మంచి ప్రార్థన ఎప్పుడు వచ్చిందంటే మనం కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవిస్తూ ప్రతికూలతలు చేసే ప్రార్థన ఉంటుంది చూడండి. అప్పుడు కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వచ్చింది, ఉపవాసాలు వస్తాయి, గంటల బైబిల్ దగ్గర కూర్చుంటాం, గంటలు తలుపేసుకొని దేవునితో సంభాషిస్తాం. ఓ పరిపూర్ణమైన ప్రార్థన వ్యక్తిత్వం మనలో రూపుదిద్దుకుంటుంది. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆవులిస్తా ఒళ్ళిర్చుకుంటా పక్కకి వెనక చూస్తారు, మధ్యలో కళ్ళు తెరుతాయి. ఈ వ్యక్తులకి ఎప్పటికీ రాదు ప్రార్థన జీవితం. ప్రార్థనకి కొంత టైం ఇవ్వాలి, ప్రార్థనలో దేవునితో గడపాలి. కాబట్టి ఎప్పుడైతే తిమోతి శీల వచ్చారో ఆయన వాక్యం బలంగా ప్రకటించడం మొదలుపెట్టాడు, యేసే క్రీస్తు. కాబట్టి వీళ్ళు రావటం నైతికంగా పౌలుకి చాలా బలమైన సహకారం అని మీరు గుర్తించాలి. ఆ తర్వాత 19వ అధ్యాయం 22వ వచనానికి రండి. అంటే కలిసి పనిచేసిన పరిస్థితులు. 16వ అధ్యాయంలో తిమోతి తనకు కలిసిన తర్వాత పౌలు పరిచర్య ఎంత బాగా వర్ధిల్లింది, పౌలు సేవలో ఎంత ధైర్యంగా ఉన్నాడు. తిమోతి ఉండటాన్ని బట్టి పౌలుకు కలిగినటువంటి నెమ్మది లేదా సేవలో తోడ్పాటు, ఇంకా విస్తారంగా విరివిగా సేవ జరగటం, ఆయన చెప్పినవన్నీ అమలు చేసే వ్యక్తిగా తిమోతి కనబడటం, సేవలో కాస్తంత వెసులుబాటు ఏర్పడటం మనం గమనించాలి. ఇక్కడ 19వ అధ్యాయం 22వ వచనానికి రండి. 22వ వచనంలో వ్రాయబడ్డది. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి ఎరస్తు వారి అందరిని మాసిదోనియాకు పంపి తాను మాసిదోనియాలో ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండేది. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో
తిమోతి, ఎరస్తు వీళ్ళిద్దరూ పౌలుకి పరిచర్య చేసేవారు. పరిచర్య ఆయనకి ఓ గురువుగా భావించి ఆయనకు పరిచర్య చేసేవారు. పూర్వదినాల్లో పాస్టర్లుగా పంపాలంటే ఓ చర్చిలో కనీసం ఓడవటమో, మైక్ పెట్టడమో, ప్రార్థన చేయటమో, పాస్టర్ గారి వెనకాల వెళ్ళటమో, గురువుగారి ఇంట్లో పనిచేస్తేనే పంపించేవాడు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా చదువుకొని వెళ్ళిపోతున్నారు. నేను మార్తోమా చర్చి అంటే కేరళలో ఉంది. తోమా స్టార్ట్ చేసిన చర్చి పేరే మార్తోమా. మార్ అంటే పరిశుద్ధుడు, మార్తోమా అంటే పరిశుద్ధుడైన తోమా సంఘం. ఆ సంఘంలో కాపరి అవ్వాలంటే చాలా కష్టం అంట. అటు గురుకుల్లో మాతో చదువుకున్న కొంతమంది విద్యార్థులు చెప్పారు. ఏంటంటే ఒక పాస్టర్ గారిగా వెళ్ళాలంటే కనీసం 4-5 సంవత్సరాలు సంఘంలో సండే స్కూలు, స్త్రీల సమాజం, లేకపోతే యవనస్తుల పరిచర్య, చర్చి కడగటము, తుడవటము, బాత్రూమ్ దగ్గర నుంచి మొదలు పెడతారంట, శుభ్రం చేయటము. ఇంకా మేము ఒకసారి కేరళలో ఆడూరు డిస్ట్రిక్ట్ మనగాల్ ఊరు ఉంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ ఫెయిత్ బైబిల్ కాలేజ్ ఒకటి ఉంది. ఆ బైబిల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ ఊడవాలి, బాత్రూమ్లు కడగాలి రోజు. నిజమే. ఆ తర్వాత మనకి భక్త సింగ్ గారి పరిచర్యలో ఒకటి విన్నా. అదేమిటంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకా రేపల్లి ప్రాంతంలో సేవ చేస్తున్నాడు, భక్త సింగ్ గారి సహవాసం. ఆయన సేవకు వస్తానంటే 3 నెలలు, 4 నెలలు, 2 నెలలు మొత్తానికి చెప్పులు స్టాండ్ కాడ పెట్టాడు. చెప్పులు స్టాండ్ కాడ ఉండమంటే వెళ్ళి నుంచున్నాడంట కొన్నాళ్ళు. ఆ తర్వాత అతన్ని మరి నాగర్ సాగర్ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ నాకు తెలియదు, అక్కడ పాస్టర్గా పంపించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కనిగిరి, ఇప్పుడు రేపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం, మొట్టమొదట నువ్వు వెళ్ళి చెప్పులు స్టాండ్ దగ్గర ఉండమని. సేవా జీవితం నేర్చుకోవాలి. యేసుప్రభు శిష్యులను వెంట పెట్టుకొని వాళ్ళకి సేవ నేర్పాడు 3.5 సంవత్సరాలు. మా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17-18 వచనాల్లో పేతురు గారు వారితో, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. పూర్వదినాల్లో కూడా మనకు లూథరన్ చర్చిలో కూడా తొలితరం పాస్టర్ గారులు ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో పెద్దోళ్ళు అయినోళ్ళు వయసులో. తర్వాత కాలక్రమేణా టీచర్లు అయినోడు, చాలామంది పాస్టర్లు అయినోళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, పంతగాని పరదేశ్ గారు అలాగే ఉపాధ్యాయ వృత్తిలో నుండే వచ్చినవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన వాళ్ళు ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి కానీ ఈ టీచింగ్ ప్రొఫెషన్లో నుండో లేకపోతే వచ్చిన వాళ్ళే. అక్కడ నుంచి ఈ జనరేషన్ కొంత మారి క్యాటకిస్టులుగా చేసిన వాళ్ళు పాస్టర్లు చేశారు. చదువుకొని చాలామంది అయ్యారు, కానీ సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా ఎక్కువ మందిగా జాయిన్ అయ్యారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, సేవ నేర్చుకొని చేస్తే నేర్పు చాలా అవసరం. ఏలీ దగ్గర సమూయేలు ఎదిగాడు, అది గుర్తుపెట్టుకోవాలి. మందసం దగ్గర సమూయేలు ఏలీ సేవకుడుగా ఉన్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఎదిగాడు, గొప్పవాడయ్యాడు. చిన్నతనం నుండి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడటం, చేతులు కట్టుకొని. కాబట్టి ఇప్పుడు తిమోతి గొప్పతనం ఏంటంటే పౌలుకి పరిచర్య చేయటం, పౌల్ని దగ్గరగా చూడటం. శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, జనాలు కొడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, తిరస్కరిస్తున్నప్పుడు వాక్యం చెబుతుంటే వాళ్ళు ఎదురాడటం, వాక్యం చెప్పకుండా ఎదురు వాదన వేసుకోవటం. ఆ ఎదురు వాదనలో వాక్యం అంత తేలిక చెప్పగలమా? మీరు కొన్ని చూడండి, ఆయన వాక్యం చెబుతుంటే వాళ్ళు తగాదాలు, వివాదాలు. మొట్టమొదట మీరు 13వ అధ్యాయంలో ఆయన సేవకు వచ్చిన తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా మొట్టమొదట కుప్రాకి వెళ్తాడు. 13వ అధ్యాయం 4వ వచనం. కుప్రా మనకి బర్నబా గారి స్వగ్రామం, స్వస్థలం. అక్కడి నుంచి 17వ వచనంలో పిసిది అనే ఒక ప్రాంతం ఉంది, దాని పేరు కూడా అంత్యోక, పిసిది ఐకొంత. అక్కడ సుదీర్ఘమైన వాక్యం చెబుతాడు. చెప్పిన తర్వాత 42-43 వచనాలకు రండి. అక్కడ సమాజ మందిరంలో వాక్యం చెబితే వాళ్ళు అడిగారు, మరొక విశ్రాంతి దినం ఉండమని అడుగుతారు. వాళ్ళు 2వ విశ్రాంతి దినం వెళితే పట్టణం అంతా వచ్చేసింది. 44వ వచనం. ఆ పట్టణం అంతా అక్కడ
సమకూడిద్ది. ఆ సమకూడినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇది 13:44. ఆ జనసమూహములు చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి, ఆయన యేసే క్రీస్తు అని, దేవుడు లేఖనాల్లో వాగ్దానం చేసిన వాగ్దాన కుమారుడని, మెస్సయ్య అని, యూదుల నిరీక్షణ అని మోషే చెప్పిన వాడని చెబుతుంటే దూషించటం, ఎదురు చెప్పటం, అడ్డగించటం. అసలు అలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పటం అంటే సామాన్యమా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ పరిచర్య ద్వారానే కొంతమంది రక్షించబడ్డారు. చూడండి, పౌలు బర్నబా ధైర్యముగా ఇట్లనిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 47 వచ్చును. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం మహిమపరిచిరి. ఆ తర్వాత మీరు పౌలు బర్నబాలను హింసించి ఎల్లగొట్టిరి. 50 వచ్చును. చెప్పకుండా అడ్డుపట్టడం, దూషించటం, తిరస్కరించటం, వెళ్ళగొట్టడం. ఇక 14వ అధ్యాయంలో 19వ వచనంలో అయితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొట్టి ఊరి చివరికి లాగేశాడు. ఇలా ప్రతి స్థలంలో పౌలుకి అన్ని ప్రతికూలతలే. ఆ ప్రతికూలతల మధ్య దేవుని ముందు మోకరించి ప్రార్థిస్తూ నూతన శక్తి పొందుతూ, నూతన బలం పొందుతూ ఆయన చేసిన సేవ తిమోతి దగ్గరగా చూశాడు. ఆయనకి సేవ చేశాడు. నేను ఒకసారి యేసన్న గారి సాక్ష్యం విన్నా, చాలా రోజులు, ఇప్పుడు కాదు. ఆయన ఒక పారాలసిస్ వచ్చి పడిపోయిన సేవకుడికి పరిచర్య చేశాడంట. మరి ఇప్పుడు అది లేమల్ల ప్రాంతంలో. అది ఆయనకి ఎంతో ఆశీర్వాదమైంది. మనం విడోపాశ్రమ గారికి లేకపోతే చనిపోయిన వాళ్ళకి సేవ చేయటానికో కొంచెం డబ్బులు ఇవ్వటమో చేస్తున్నది ఎంత ప్రయోజనకరమో. కరోనా టైంలో చాలామంది పాస్టర్లు చనిపోతే అప్పుడు మన కరమచంద్ర గారి కారు తీసుకొని సుబ్బరాజు గారు మేము వెళ్ళాం. మా పక్కనే పెదకాకాని పక్కనే నంబూరు పాస్టర్ గారికి చచ్చిపోతే క్రేన్లో తీసుకెళ్ళారు. ఎవరు మొయ్యలే అసలు. తీసుకెళ్ళి క్రేన్తో రోడ్డు పక్క గుంట తీసి దాంట్లో పెట్టించారు. పాస్టర్ గారి పిల్లలందరికీ కరోనా. పలకరిద్దామని వెళ్తే అయ్యా లోపల రావాలి. మేము కొన్ని సరుకులు, ఒక నెలకి సరుకులు, ఈవెన్ పేస్ట్, బ్రష్, అంట్లు దవ్వుకునే తోడు కూడా, డబ్బులు కూడా. మరి పాస్టర్ గారు బాగుంటే ప్రార్థన చేసుకోవడానికి వస్తారు, కానీ పాస్టర్ గారికి కరోనా తాళ్ళు ఎందుకు వస్తారు? ఎవరు వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తారు? ఎవరిస్తారు? అలా అక్కడ మొదలుపెట్టి నేలపాడు పాస్టర్ గారు ఇద్దరు చనిపోయారు అక్కడ. రమేష్ వాళ్ళ సతీమణి. అక్కడి నుంచి మరి బట్టిప్రోలు కిషోర్, అంటే తాడేపల్లి పాస్టర్ గారు చనిపోయారు. ఆ కిషోర్ జరుగుమల్ల వాళ్ళ ఇల్లు. ఆ పక్కన ఇంకొక ఊరు ఉంది, ఆ ఊరు. ఇట్లా అనేక ఊళ్ళు తిరిగాం. తరువాత మన కంకటపాలెం, అక్కడ కూడా పాస్టర్ గారు చనిపోయాడు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళకి సేవలో తోడ్పడటం దేవునికి ఇష్టం. ఇక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రిస్క్ ఉంటుంది, శ్రమ ఉంటుంది, సమస్య కూడా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, సేవ ఎప్పుడు సుఖానుభవంతో ఉండదు, శ్రమానుభవంతోనే ఉంటుంది. అందుకే పౌలు తిమోతికి అంటాడు, నా కుమారుడా, శ్రమానుభవములో పాలివాడు గమ్మంటాడు. ఇప్పుడు పౌలు ఈనాటి పరిచర్యలాగా వాళ్ళెవరో పాస్టర్ గారు వెళ్తుంటే వెనక ముందు పెద్ద లావుట్టు వ్యక్తులు వస్తూ ఉండటం, కారు దిగ్గానే ముందు వెనక జనం, అవునా? ఇలాంటివి ఏం లేవు ఆదిమ అపోస్తుల దగ్గర. ఈవెన్ ఫాదర్ హయ్యర్ కావచ్చు, మిషనరీలు, ఇవేవి లేవురు. వాళ్ళకి దేవుడే ఉన్నాడు. మనుషులు చుట్టూ ఉంటే దేవుడు ఉండడు. మనుషుల మీద ఆధారపడ్డ సేవ దేవుని మహిమపరచదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వాళ్ళందరూ హింసపడతారని పౌలు చెప్పేశాడు తిమోతికి. నువ్వు వస్తే సేవకు రా, వెనక్కి వెళ్తే వెళ్ళు, కానీ భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళందరూ హింస పొందుతారు. మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం పౌలు గారు చెబుతున్నాడు చూడండి.
10వ అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును ఇవన్నీ చూశాడు. అవన్నీ పౌలులో ఏమైతే ఉన్నాయో అవన్నీ తిమోతిలో ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటా. ప్రభునందు ప్రియమైన వారలారా, 10వ వచనం, నీవు నా బోధ, నా ప్రవర్తన. బోధ వినటం మళ్ళీ అలాగే బోధించడం ఈజీ, కానీ అలాగే ప్రవర్తించడం కష్టం. నువ్వు చెప్పినట్టుగా నేను కూడా చెప్పొచ్చు, కొంత కుడి ఎడంగా నేను చెప్పినట్టుగా ఇంకోటి చెప్పచ్చు, ఇంకా బాగా చెప్పచ్చు. కానీ అలాగే ప్రవర్తించడం చాలా కష్టం. నా ప్రవర్తనయు, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం. మరి పౌలుకి చాలా చోట్ల హింసలు వచ్చింది, ఓర్చుకున్నాడు కానీ సేవ వదిలేలా. అబ్బో ఈ మార్గం బాగాలేదు అనుకోవాలా. వాస్తవంగా పౌలు బ్రతకలేక పాస్టర్ అవలా, దైవజనుడు అవలా. ఆయన యేసు ప్రభువుని ఎదుర్కోకముందు పరిసయుడు, సంపన్నుడు, రోమా పౌరసత్వం అంటే అమెరికన్ సిటిజన్షిప్ టైప్లో అంత ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా ప్రేమ అంతియోకలో, ఈకొనియ, లుస్త్రాన పట్టణంలో నాకు కలిగిన హింసను, ఉపద్రవం తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించింది. నాకు ఉపద్రవం, హింస చూసి నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించితిని, కానీ ప్రభు వాటన్నిటిలో నుండి నన్ను తప్పించింది. ప్రభు వదిలిపెట్టల, తప్పించేశాడు. మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని శ్రమలు, సమస్యలు వస్తాయి. ప్రభు అక్కడ మనల్ని వదిలిపెట్టడు. దానికి మేము కూడా సేవలో, నేను మొట్టమొదట ప్రాక్టికల్ వరకు బ్రాహ్మణకోటలో చేశాను. తర్వాత అక్కడ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఆ సంఘం అంటే ఆ దేవాలయం కడుతూ అది మధ్యలో అయిపోయింది. చాలా సంవత్సరాలు అది పూర్తి చేశాం. అంటే ప్రాక్టికల్ స్టూడెంట్ని, పాస్టర్ గారు కాదు. తాడికొండ, తాడేపల్లి, వెస్ట్ ప్యారిస్, పెదకాకాని, ఇప్పుడు క్రైస్ట్ నగర్, బాపట్ల సంఘ పరిచర్యలు ఉంటాయి. అన్ని చోట్ల నెమ్మది ఉండదు. అలాగని అందరు చెడ్డోళ్ళని మనం అనలేము. నెమ్మది, సుఖం కోరుకోకూడదు సేవకుడు. ఎందుకంటున్నానంటే మనం వచ్చిందే పరిచర్యకి. పరిచర్య అంటేనే దేవునికి సాతానుతో వైరం. దేవుని బిడ్డలు సేవను సైతాను హర్షించదు. మధ్యాహ్నం విన్నాను, పెళ్ళి వెంకటరత్నం గారని, ఆయన కృష్ణా జిల్లాలో మంచి బోధకుడు. పెళ్ళి వెంకటరత్నం గారు కమ్మాయన, మంచి పాస్టర్ గారు, మంచి బోధకుడు. మేము వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు స్వార్థ కూటాలు కూడా ఒకరోజు వచ్చాం. ఆయన సందేశంలో చెప్తాడు, దావీదు గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకున్నప్పుడు ఏ గొడవ లేదు. 16వ అధ్యాయంలో మొదటి సమయాలు గ్రంథం ఆయన మీద అభిషేక తైలం పడింది. ఇక మొదలైంది సమస్య. అటు వెంటనే సౌలుకి ఆయుధాలు మోసేవాడయ్యాడు, శతాధిపతి అయ్యాడు, అల్లుడయ్యాడు. మామ అల్లుడిని చంపడానికి వెంటబడ్డాడు. కాబట్టి ఇంకేమైంది? అభిషేకం, బాప్తీసం, లేకపోతే సంస్కారం, దేవుని బిడ్డలుగా మారిన దగ్గర నుండి నువ్వు శత్రువు అవుతావు సాతానికి. అప్పటి నుంచి మనకి లోకస్తులకి పుట్టదు. ఒకవేళ వాళ్ళు మన ఇంట్లో ఉన్నా మనకి శరీరానుసారులకు పడదు, మనకు లోకానుసారులకు పడదు. మనల్ని సాతాను విరోధిగా చూసింది. అందుకని మరి ఈ మాటలు పేతురు గారు చెప్పింది, మీ విరోధి. సాతాను మనందరికి విరోధి, దేవుని బిడ్డలందరికీ విరోధి. మీ విరోధి అయిన సాతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరా అని తిరుగుచు. నువ్వు బాప్తిసం తీసుకోకముందు, దేవుడిని నమ్మకముందు నువ్వు సాతాను స్నేహితు, లోక సంబంధి, శరీర సంబంధి. కానీ ఇప్పుడు నువ్వు దేవుని సంబంధి. కాబట్టి పౌలుకి ఏ శ్రమల సమస్యలు వచ్చినాయో తిమోతికి కూడా అయ్యవచ్చు. అయితే వాళ్ళు దేవునికి నమ్మకమైన పరిచర్య చేశారు. అందుకనే పౌలు తిమోతిని గురించి చెబుతూ, నువ్వు నా విశ్వాసం, నా దీర్ఘశాంతం. ఎంత చక్కగా మెచ్చుకున్నాడండి. సహజంగా గురు శిష్యులకి అన్ని వేళ పడదు. ఒక
అక్కడ అంటున్నాడు, నా విశ్వాసం, నా ఓర్పు, నా దీర్ఘశాంతం అంత్యొక్కలో ఈ కొనియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగిన హింసను ఉపద్రవం తెలుసుకున్న వాడువై నన్ను వెంబడించితి. అట్టి హింసను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించింది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసమంతా. అసలు సంఘం ప్రారంభం నుండి హింసతోనే ఉంది. ఇప్పటికీ ప్రపంచ నలుమూలల సంఘం గాయపరచబడతానే ఉంది. క్రీస్తు దేహం. నిజమైన భక్తి కలిగిన వారు హింసలు పడతారు. బలమైన భక్తుల్ని నాశనం చేయటమే సాతాను ఉద్దేశం. వాటిని కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను ఎన్నో వస్తాయి. కానీ వాటన్నిటిలో తప్పిస్తాడని దేవుడు స్వయంగా పౌలు గారు సాక్ష్యం చెబుతున్నాడు. వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించను. ప్రభునందు ప్రియమైన వారలారా, అయితే దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, పౌలు ఈ అధ్యాయంలో చెబుతాడు, తిమోతి దైవజనుడా, ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్షించుటకు ప్రయోజనకరమైంది. ఈ వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందు. వాక్యం అంటే క్రీస్తుని ప్రకటించు. అందుకే ఇందాక ఆ కీర్తన పాడింది, చాటించుడి మనుష్య జాతికి యేసు నామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారం. కాబట్టి ఈ రాత్రి వేళ సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు, అప్పుడప్పుడు సేవకులు, ప్రార్థనా పరులు, దేవుని బిడ్డలు, కుటుంబాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అవి ఉన్నప్పుడు మనల్ని ఇతరులు ఎవరన్నా ఏంది వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది అంటే మీరేం ఫీల్ అవ్వాలి. బలమైన విశ్వాసాలను బాధించటం, ఇబ్బంది పెట్టడం సాతాను లక్ష్యం. అయితే ప్రతిదినం ప్రార్థన ద్వారా మనం వాటిని ఎదుర్కోగలం, గెలవగలం. దేవుడు మన పక్షాన కార్యాలు జరిగించగలడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఉన్న స్థలంలో వీలుంటే మోకరించండి, కూర్చోండి, నాతో కూడా ఏకీభవించి ప్రార్థించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమాపూర్ణుడా, ఈ రాత్రి వేళ మరోసారి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక నూతన సాయంత్రం ఈ కుటుంబ ప్రార్థన పెట్టుకొని నిన్ను మహింపరచడానికి, మా గృహాల్లో నీ యందు ఆనందించడానికి, నీ సన్నిధి సహవాసాలు మాకు ఇచ్చినందుకై వందనాలు. ఆయన ఇప్పుడు తలలు వంచి ప్రార్థిస్తున్న గృహాల్లో నీ సన్నిధి ఉందని నమ్ముతున్నాం. నీ సహవాసం ఉందని, నీ ఆత్మ నింపుదల నడిపింపు ఉందని నమ్ముతున్నాం. ప్రార్థించే బిడ్డలందరూ ఏకీవించుటకు వారి తలపై నీ గాయపడిన హస్తం రప్పించండి. వారి మనసులు ఏకీవించండి, వారి ఆలోచనలు ఏకీవించండి. ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ, జకర్య 12:10 కరుణను అందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ ఇస్తానన్నారు. యుక్తంగా, శ్రద్ధగా, ఆసక్తిగా ప్రార్థించే ఆత్మ మాకు కావాలి. ఆయన నామకార్థ భక్తి దూరపరచండి. పరిశుద్ధాత్మతో నింపిన ప్రార్థన మాకు దయచేయండి. మొదటిగా మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలో, ఆలోచన, ప్రవర్తనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అవన్నీ యేసు రక్తంలో గడిగి పరిశుద్ధపరచండి, పరిపూర్ణపరచండి. నూతనమైన భక్తి, బలం, పరిశుద్ధాత్మయందలి ఆనందం, దేవునికి నమ్మకంగా, శ్రద్ధగా పనిచేసే శక్తిని దయచేయండి. యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతాల పరిచయం నీ పాద సన్నిధిలో పెడుతున్నాం. నైజీరియా బిడ్డలు నాయన సమాధిలో నిలబడి నా ట్రంప్కు అనేకమైన క్రైస్తవ దేశాలకు విన్నపం చేస్తున్నారు. మమ్మల్ని దారుణంగా చంపేస్తున్నారు, ఆలయాలు కూల్చేస్తున్నారు, వందల వేల కొద్దీ క్రైస్తవులను మట్టు పెడుతున్నారు నాయన. కాబట్టి ఇంకా నాయన ఉత్తర కొరియాలో సువార్త ద్వారాలు తెరవబడాలి. ఆఫ్ఘనిస్తాన్ పరిచర్యలో సేవకులు బందీలుగా ఉన్నారు. అలాగే ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్టు ప్రాంతాలు, మరి అడవి ప్రాంతాలు ఇంకా సేవకులు వెళ్ళాలి. కనీసం బైబిల్ కూడా తీసుకెళ్లకుండా నిషేధాలు వస్తున్నాయి నాయన. ఎంతో దుర్భరం నాయన. ఇంగ్లాండ్ దేశం ప్రపంచానికి సువార్త అందించడంలో ఎంతో పనిచేసింది. ఇప్పుడు అక్కడ మరి ఒక పట్టణంలో ఆయన క్రిస్మస్ జరపొద్దని చట్టాలు తెస్తున్నారంటే ఎంత దుర్భరమో, దారుణమో. అలాగే తండ్రి భారతదేశ పరిచర్యలో తోమా దగ్గర నుండి జిగిన్ వఫ్లూచు, విలియం కేరీ, ఫాదర్ హయ్యరు, ఎందరో మిషనరీలు, గ్రాహం స్టెయిన్స్ లాంటి హతసాక్షులు, మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇంకా అనేక ప్రాంతాల్లో బిడ్డల మీద దాడులు, దౌర్జన్యాలు. నాయన వాటిని సహించి సువార్త బోధించడానికి శక్తిని దయచేయండి నాయన. వారికి సువార్త బోధించే సేవకుల కుటుంబాలకు వారి పోషణ, వాళ్ళ ఆదరణ, వాళ్ళ ధైర్యం మీరు తోడుండాలి నాయన. ఈ ప్రార్థనలు వారికి ప్రాకారంగా ఉంటాయి నాయన. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఆసక్తిగా ప్రార్థిస్తే దేవదూత వచ్చి బయట తీసుకొచ్చింది. కాబట్టి నాయన పౌలు శీలలే చెరసాల్లో ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన శక్తి దేశ విదేశాలను మార్చవచ్చు. మరి దేశాల్లో నూతన సేవకులు లేవనెత్తవచ్చు. మరి కోత ఎక్కువగా ఉంది కాబట్టి పనివారు అవసరం. లేదా ఈ జూములలాగా వాక్యం బోధించేవారు, ప్రార్థించేవారి సంఖ్య కూడా పెరగవచ్చు. తద్వారా వారి ప్రార్థనలు కూడా గొప్ప గొప్ప కార్యాలు దేశ విదేశాల్లోని సువార్త పక్షాన పనిచేస్తాయని మేము నమ్ముతూ ఉన్నాం. కృతజ్ఞతలు నాయన. ఈ రాత్రి వేళ మా పాపదోషాలు క్షమించండి. అలాగే ఫాదర్ హయ్యర్ స్థాపించిన ఈ సంఘం 184 సంవత్సరాలు. మరి సంఘం మునిపెన్న లేని సమస్యల్లో చిక్కులో విడిపించండి.
దైవభక్తి, దేవుని భయం కాపర్లకి, నాయకులకి, అధికారులకు దయచేయండి. అలాగే సంఘం మళ్ళీ చక్కదిద్దబడి చక్కని పరిచర్య చేస్తూ నీకు మయంకరంగా ఉండాలి. అలాగే తండ్రి, సంఘంలో అన్యాయం, అక్రమాన్ని ఖండించండి, గద్దించండి. సంఘానికి ప్రమాదకరమైన వ్యక్తులు మీరెవరు తెలుసు నాయన, ప్రయోజనకరమైన వ్యక్తులు మీకు తెలుసు. కాబట్టి నాయన పరిశుద్ధపరచండి. మరి అనారోగ్యంలో ఉన్న కాపలు కావచ్చు, ప్యారిష్ లేని పాఠశాలలు కావచ్చు, అలాగే తండ్రి చనిపోయిన సేవకుల కుటుంబాలకు మేము డిసెంబర్లో 10 సంవత్సరాలు ప్రేయర్ పెడతాం. అది చక్కగా జరపడానికి అనుకూలతలు దయచేయండి. వాళ్ళందరూ ఒక చోట కలుసుకుంటారు, ఒకరి యోగక్షేమాలు ఒకరు చూసుకుంటారు. వారిని ఎవరు పిలవరు నాయన, పిలిచి చక్కగా భోజనం పెట్టి ప్రేమతో మాట్లాడి ప్రార్థన చేసి ఒక మంచి కార్యాన్ని మీరు ఆశీర్వదించండి. దాన్ని సహకరిస్తున్న వ్యక్తులందరూ మీరు దీవించండి. ఈ రాత్రి వేళ ప్రభు మరోసారి నీ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు కుటుంబాన్ని సన్నిధిలో పెడుతున్నాం. మరి కరోనా టైం నుండి జూమ్ నడుస్తుంది నాయన, నడవటానికి కేవలం మీరే కారణం. మేము కొన్ని సమయాల్లో అందుబాటులో లేనప్పుడు మరి దీనిలో చాలామంది లేవనెత్తారు. ప్రోగ్రాం నడిపేవారు, వాక్యం చెప్పేవారు, పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు. మరి క్రిస్మస్ దినాల్లో సిలువ ధ్యానాలు చక్కగా కార్యాన్ని నిర్వహించేవారు. మరి ఇదంతా ప్రయోజనకరం, మేలుకరం. వారు తద్వారా దేవుని సేవ చేసే స్థాయికి ఎదుగుతారు. ఇంకా అనేక స్థలాల్లో నీవు ఇచ్చే అవకాశాన్ని బట్టి సేవలో వాడబడతారు. ఆయన నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ప్రతిరోజు మేమంతా కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, ఏకీభిస్తున్నాం. మరి క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రతి గృహంలో సాతాను శోధన, శారీరక రుగ్మతలు, పేదరికం, ఆయన గృహానికి శోధిస్తున్న శోధన దూరపరచమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ నాయన అందరికి ఆరోగ్యం దయచేయండి. ఈ సీజన్లో చాలామంది జలుబులతో, జ్వరాలతో నానా బాధలు పడిపోతున్నారు నాయన. మీరు స్వస్థపరిచే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. జూపల్లి సుహాసిని గారు మరి కరీంనగర్లో ఉన్నారు, వారికి జ్వరం దూరపరచండి, ఆరోగ్యం దయచేయండి. మళ్ళీ క్షేమంగా వచ్చి జూమ్లో పాల్గొనడానికి కృప దయచేయండి. జార్జి గారిని దీవించండి. అలాగే మమత గారి విడిచిన భర్త బిడ్డలకి మంచి వివాహాలు దయచేయండి. డాక్టర్ రాజశేఖర్ లావణ్య బిడ్డను దీవించిన ఆయన. అలాగే ఆలిస్ గారి కొరకు కంచెలు విద్యాగిరిబాబుకు ఆరోగ్య క్షేమాలు, జీవిక విన్సీలు మీరు దీవించి వారిని ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వారు యవనస్తులు అక్కడ ఉండగా వీసా విషయంలో, వివాహ విషయాల్లో మంచి ప్రార్థన ఫెలోషిప్ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, నీ దాసుడు కరంచంద్ గారు, నిర్మల గారు, వారి పెద్ద కుమార్తె వివాహమైంది, వందనాలు. వారిని దీవించండి. చిన్న కుమార్తెను కూడా దీవించండి. వారిద్దరికి మంచి ఆరోగ్యం దయచేయండి. క్రిస్టఫర్ మాస్ గారు, మాణిక్యం టీచర్ గారికి వృద్ధాప్య దినాలన్నీ ఆరోగ్య క్షేమాలతో నింపండి. పెద్ద కుమార్ రాజేష్ కొరకు గౌరికి గర్భఫలం ఇచ్చి దీవించిన ఆయన. రాకేష్ శ్రావణ్ దీవించి బిడ్డనిచ్చారు. ఆ బిడ్డ నీ దయలో, పెద్దల దయలో ఎదగాలి, ఆరోగ్యకరంగా ఉంచండి. క్రిస్టఫర్ మాస్ గారి యొక్క ఆరోగ్యం, టీచర్ గారికి కూడా నూతన క్షేమాన్ని ఇచ్చి ప్రతిదినం మరి వృద్ధాప్యులు మీరే దగ్గరగా ఉండేది, వారికి బిడ్డలు దూరంగా ఉన్న వారి క్షేమాన్ని ఉంచమని వేడుకుంటున్నా. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా మేడం, ఆయన మరి గురుకుల్లో మాస్టర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారు. నిన్నటి దినం నిర్మలా గారి బర్త్డే నాయన, వారిని దీవించండి. అలాగే ఉదయ్ కుమార్ మాస్టర్ గారికి ఆరోగ్యం, వారి కుమారుడు డానీ, కుమార్తెలు ఇద్దరు గర్భఫలాలు ఇచ్చి వారి కుటుంబాలు మీరు దీవించాలని వారి కుటుంబాల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారిని క్షేమానికి లేవనెత్తండి నాయన. డాక్టర్ గుమ్మడి ఆనంద్ ప్రకాష్ కొరకు, అలాగే మార్గరేట్ కొరకు, సోదరి బిడ్డలు కెనిత్ వైద్య వృత్తిలో ఉండగా దీవించిన చదువుని, వైద్య వృత్తిని, హాస్పిటల్స్ని, వారి ఆత్మీయ జీవితాన్ని దీవించిన ఆయన. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యుల్ని దీవించండి. నీ దాసుడు గాలి రత్నారావు కొరకు, నయోమి గారు వాసు గర్భాలు ఇచ్చారు, నెల నుండి సుఖమైన ప్రసవిస్తే రాని బిడ్డలు దీవించిన ఆయన. సోదరి సుమని కొరకు, సుమని యొక్క భర్త గారు నాయన నీ దాసుని కొరకు, మాణిక్యరావు గారు రాకపోకలు, డ్యూటీలు. మరి క్రిస్మస్ దినాల్లో మరి వారి ప్రియమైన కుమార్తె మానస నీ సన్నిధిలో ఉంది. అది వారికి ఒక చాలా దుఃఖం, మాకు కూడా దుఃఖమైన ఆయన నీ సన్నిధిలో నిత్య విశ్రాంతిలో ఉన్నారు, దీవించండి. అలాగే నాయన వారి కుమారుడు వైద్య వృత్తిని దీవించండి. పరమ తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, స్తోత్రం. అలాగే నాయన మేము మా స్వగ్రామం జూపుడి గ్రామ పరిచర్యని దీవించండి. అలాగే బ్రాహ్మణ కోడు ప్రాక్టికల్ చేసి పనిచేసిన సంఘాన్ని దీవించండి. నాయన పొన్నికల్లు తొలి ప్యారిష్లో ఒక భాగం, బడేపురం, పరిమి, తాడికొండ సంఘాలను దీవించండి. తాడిపల్లి పరిచర్య, వెస్ట్ ప్యారిష్ పరిచర్య, పెదకాకాని పరిచర్య, ప్రస్తుతం ఏమన్నా ఫాదర్ హైర్ లూథర్ సంఘం, క్రైస్ట్ నగర్, బాపట్లను దీవించండి. మరి హిరామ్స్ గారు, తాడేపల్లి హిరామ్స్ గారు, వారి భార్య, బిడ్డలకు మంచి భవిష్యత్తు. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు చిట్టియ మానస తాతగారికి ఆరోగ్యం, వృద్ధాప్య దినాలు. వారి చిట్టి గారి కుమారుడు, కుమార్తెల కుటుంబాల కొరకు, ప్రేమ భయముకు ఆరోగ్యం నాయన, మంచిగా లేచి నడవాలి. బురి చంద్రశేఖర్ పరిచర్య, శాన ప్రభాకర్ మనవ సంతానం,
రమాదేవి కుటుంబం కొరకు, సంఘ కాపుల కొరకు, సంఘ బిడ్డలందరి కొరకు ఈటే శ్రీకాంత్ కూడా ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. మా పాపాలు క్షమించిన ఆయన. ఇదిగో తండ్రి, నీ దాసుల కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించండి. మరోసారి సుమని గారు, మాణిక్యరావు గారికి ఆరోగ్యం, నెమ్మది దయచేయండి. నామ రవీంద్ర గారు, కట్టిపూడి పరిచర్య, వారి ఆరోగ్యం కొరకు, ఝాన్సీ గారి ఆరోగ్యం కొరకు, బిందు కోటేశ్వరరావు మరి బిడ్డల కొరకు, సన్నీ సోని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రము, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నాయన దాసుడు, నాయన చల్ల దేవమణిమ ప్రభాకర్ గారి సత్యమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు ఈ షుగర్ భయం దూరపరచండి, దీర్ఘాయు క్షేమాన్ని ఇవ్వండి. కుమార్తె సుజిత, రవీంద్ర బిడ్డలు, మిగతా బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల నాయన, నీ దాసురాలు ఇందిరా కొరకును, ప్రభాకర్ గారి కొరకును ప్రార్థన చేస్తున్నాం. మరి రేఖా సంయుక్త పృథ్వీని ప్రేమించి ఇచ్చిన జయాన్ని దీవించండి. మరో గర్భఫలం ఇస్తున్నారు, నెలల నుండి సుఖమైన ప్రసవ పొందాలి. తల్లి బిడ్డకు ఆరోగ్యం, డ్యూటీ పని, ఎలాంటి నొప్పులు తొందర లేకుండా ఆరోగ్యక్షేమాలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ఈ నెలలో మరి నాయన డాక్టర్ లావణ్య వివాహం దగ్గర పడింది. మంచి వాతావరణం, అనుకూల పరిస్థితులు, ఆర్థిక విషయాలు, మరి లావణ్య జీవితానికి మీరే తండ్రిగా వెళ్ళాలి తోడు. తాను అడుగుపెట్టే కుటుంబం, తన వృత్తి దీవించబడాలి. ఈ పనులన్నింటిలో ప్రభాకర్ గారికి, ఇందిరాకు తోడైన మౌనికను దీవించండి. ఈ పనులన్నిటి మీరు ఆశీర్వదించాలని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ, నీకే ఘనత. ఎక్కడా కొదువు లేకుండా చేయండి ఆయన, తొందర లేకుండా చేయండి, ఇబ్బంది లేకుండా చేయండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. అమరే ప్రభ కొరకు, మోహనం బ్యాంక్ డ్యూటీలు, బిడ్డల చదువులు, చిట్టిమ సాంబే గిరిలు జ్ఞాపకం చేస్తున్నాం. నాయన నివాసరాలు క్రీస్తు రాజ్యం గారు బిడ్డల కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. శంకూరి ప్రభుదాస్ గారు భార్య బిడ్డల కొరకు, అలాగే పిల్లి కనకరాజు, మరి సుజాత బిడ్డలిద్దరికి మంచి ఉద్యోగ వివాహాలు, అలాగే తండ్రి పెరికెల కిరణ్కి దీర్ఘాయు, సోదరి జెన్నిఫర్ బిడ్డలు మరి తల్లితో గుట్టు జ్ఞాపకం చేసుకోనండి. దయగల మా తండ్రి, గోల్డ్ ఆనంద్ కొరకు సుజాతమ్మ గారు, నాయన డాక్టర్ రవితేజ వివాహం కొరకు, బిడ్డకు మంచి భవిష్యత్తు ప్రార్థనా పనులు సిద్ధపరచండి. మండే ఇస్తే రాణి కొరకు, దీర్ఘాయు కొరకు, కొండ అన్నపూర్ణమ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, నీ దాసుడు బండ్లమూడి సుధాకర్ కుటుంబం కొరకును, సంగుల సంగీతరావు కుటుంబం కొరకు, బంగారు సురేష్, బిందు బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు కుమార్తె బిడ్డలను ఇచ్చారు. సన్నీ షైని దుబాయ్లో ఉంటున్నారు, బిడ్డల నుంచి కొరత తెచ్చండి. హేమంత్ లేని మేరిమ్మకు బిడ్డలకు అండగా ఉండి, సుమలత కోటయ్య బిడ్డలకు, మరియమ్మ కిషోర్ బిడ్డలకి మీరు తోడుగా ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. సరిత కుమార్ దూరదేశంలో ఉన్నాడు, ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆదినారాయణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ పేషెంట్ కాపాడండి. ముఖ్యంగా నాయన నల్లజేరు 8వ లైన్లో ఉన్నటువంటి రవి దీర్ఘాయు కొరకు, మరి జ్యోతి బిడ్డలు దీవించిన ఆయన, రామచంద్ర సోదరి లతా బిడ్డలు, భాస్కర్ కొరకు భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, శాలం భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇందిరమ్మ కొరకు, సూర్యనారాయణ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని పెట్టుకుంటున్నాం. మక్కి నాగేశ్వరరావు కుమార్తె కూడా హార్ట్ పేషెంట్ నాయన, యామిని ఝాన్సీ చదువుని అని భార్యను మీరు దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు, 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 వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళ మేము ప్రార్థిస్తుండగా దయతో మా ప్రార్థనలు ఆలకించండి, కరుణతో జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తిమ్మాటి రత్న ప్రవీణ్ కుటుంబం కొరకు, నాయన దాసుడు మనోహర్ కొరకును, కరుణమ్మ గారికి ఆరోగ్యం, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హెరాల్డ్ కుటుంబం క్రిస్మస్ దినాల్లో, మరి జైవీర్ కుటుంబం కొరకు, అలాగే తండ్రి పిల్లి శాంసన్ వారి సతీమణి, మరి పెద్ద కుమార్తె జెస్సీ కొరకు, సాహిత్య కొరకు, షామేల్ కుటుంబ సమస్యలు పరిష్కారం కొరకు, నాయన వినోద్ నీ సన్నిధిలో దెబోర బిడ్డలకు అండగా ఉండండి. నిరంజన్ భార్య బిడ్డలు దీవించి బిడ్డలకు మంచి వివాహాలు దయచేయండి. ఆయన కిషోర్కి స్టంట్ వేశారు. కాకి రత్నబాబు కూడా మంచి ఆరోగ్యం, అలాగే వారి సతీమణి దర్శించండి. మేజర్ గారికి మంచి ఆరోగ్య క్షేమాలు ఇచ్చి కాపాడమని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించిన ఆయన, రవి కుటుంబాన్ని, జీవర్ కుటుంబాన్ని కూడా దీవించిన ఆయన. ఈ నామానికి పాదాలకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు.
వందనాలు ఆయన. ఈ రాత్రి వేళ గౌతమ్ కొరకు, బేతం గౌతమ్ వారి సత్యమని తల్లితో ఓట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీవరత్నం గారు, అలాగే సుధారాణి గారు వారి డ్యూటీలు, కుమార్తె జనరల్ సర్జన్ అయింది కీర్తన వివాహం, కుమారుని దీవించిన బేనిని. అలాగే తండ్రి బెజ్జం కిరణ్ దీర్ఘాయు కొరకు, అలాగే బెజ్జం రమేష్ నాయన రాజేశ్వరమ్మ బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. గుజ్జులముడి స్టాలిన్ గారికి వృద్ధాప్య దినాలు భార్య బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు వందనాలు. నాయన దాసురాలు దేవరపల్లి శారమ్మకు మనవ సంతానాన్ని దయచేయండి. లామ్ లత గారి కొరకు, దేవరపల్లి వాణినాథ్ గారికి మంచి ఆరోగ్యము, క్షేమం, ఆయుష్కాలం, మరి వృద్ధాప్య దినాలు నెమ్మది కొరకు, డ్యూటీలో కాపుదల కొరకు, సందీప్ బిడ్డలు ఎదుగుతుండగా నీ కాపుదల, నీ సన్నిధి, అలాగే సాత్విక్ అమ్ములు అమెరికా ఆస్ట్రేలియా ఉన్నారు. వారిద్దరికీ ఉద్యోగ, వివాహాలు, మంచి ప్రార్థన పనులు, దేవుని భయం, దైవ ప్రణాళిక ప్రకారం జరగాలి ఆయన. అలాగే రాయల కుటుంబం కొరకు, బున్ను కుమార్తె వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి పిడుగు బ్యూల బృందాల గృహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి స్తోత్రం నీ నామానికి స్తుతులు నాయన, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మరోసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. డిఎస్పీ గారి బిడ్డలకు మానవ సంతానం మీరు ప్రసాదించాలని వేడుకున్నాం. జనకుడు ప్రశాంత్ గారి పరిచర్య, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. అలాగే తండ్రి సోదరి అనిత కొరకు, అనిత ప్రార్థన జీవితం, వారి భర్త గారు, బిడ్డలు, వారి ఆర్థిక ఆరోగ్య విషయాలు, బిడ్డల ఆత్మీయ ఎదుగుదల, రాకపోకల్లో కాపుదల, ప్రతి శోధన వ్యాధి నుంచి విడుదల, కుటుంబంలో నీ సహవాసాలు తోడుంచండి ఆయన. సంజయ్ గారి కుటుంబం కొరకు, వారి భర్త, బిడ్డలు, వారి ప్రతి ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం, వారి చుట్టూ వచ్చే శోధనలన్నీ దూరపరిచి నెమ్మది, క్షేమాన్ని నిమ్మని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ఆయన, వందనాలు. సుబ్బరాజు గారి కొరకు, సురోజనమ్మ కొరకు, మరి సుబ్బరాజు ఆయన మరి కీళ్ళ మధ్య వచ్చే నొప్పిని దూరపరచండి, బలహీనత దూరపరచండి. చలికాలం సరోజనమ్మ షుగర్ బాధ దూరపరిచి నూతన ఆరోగ్య క్షేమాలు దయచేయండి. ఇద్దరికి దీర్ఘాలు దయచేయండి. దివ్య పరిశుద్ధ వివాహానికి తగిన బిడ్డను దయచేయండి ఆయన. మేము ప్రార్థన చేస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. శివాజీకి మంచి భవిష్యత్తు, గ్రేసమ్మ కొరకు, వృద్ధాప్య దినాల కొరకు, బిడ్డల కొరకు, కుమారమ్మ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రవికాంత్కు మంచి ఆరోగ్యము, ప్రార్థనా జీవితం, నూతనమైన క్షేమం దయచేయండి. సోదరి విజయశ్రీ దూర ప్రాంతాలు మచిలీపట్నం రాకపోకలు ఆయన ఇప్పటివరకు ఏ శోధన రాకుండా కాపాడారు. వాహనం నడిపేవారికి, తోడెళ్ళేవారికి ప్రతిరోజు నూతన శక్తిని ఇవ్వండి. శాంతి, డానీ కెనడాలు ఉన్నారు, వారి వివాహాలు, మంచి భవిష్యత్తు మీరే సహాయం చేయాలి. రాము భార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు భార్య బిడ్డలు దీవించండి. మోపత్తి శ్యామ్తో పాటు వారి సతీమణి బిడ్డలు, కార్లీ నాటి యేసురత్న గారి ఆరోగ్యం, మంచాల దయ కొరకు, జయరావు గారికి దీర్ఘాయ కొరకు ప్రార్థిస్తున్నాం. 90 సంవత్సరాలు ఆయన తోడునండి, వారిని మీరు కాపాడమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. ఈ రాత్రి వేళ ప్రభా మరోసారి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ దాసుడు దప్పులపూడి మాణిక్యరావు కొరకు, ఏంజలినా కొరకు, స్కార్లెట్ అజ్జూరుల కొరకు, మాణిక్యరావు తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు, వారి అక్కగారి కుటుంబం, మరి చెల్లెల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి రాకపోకలు, మాణిక్యరావు చిన్న ఉద్యోగం, తనకు ఒక పర్మనెంట్ ఉద్యోగం, ఆర్థిక వెసులుబాటు కలిగిన ఉద్యోగాలు, రాకపోకలు, కాపుదలు ఎక్కడ కీడు లేకుండా కాపాడండి. నీ సన్నిధి, నీ సహవాసం, నీ పరిశుద్ధాత్మ నడిపి బిడ్డల మీదకి రప్పించమని వేడుకుంటున్నా. బిడ్డలు ఎదుగుతున్నారు, సహాయం దయచేయని ఆయన. కృపమ కొరకు, కృపమ ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆపదలు, వ్యాధులు, మరణాలు తప్పించారు. ఒంటరి జీవులు ప్రతిసారి నువ్వు తోడుగా ఉన్నారు. కృతజ్ఞతలు. దానం, ఆరోగ్యం, మరి సర్జరీ జరుగుతుందో లేదో మీకే తెలుసు. దీర్ఘాయునిచ్చి కాపాడు. రతనాథ్ పెద్ద పాపల కుటుంబాలని, అలాగే తండ్రి బ్లాండినమ్మ కొరకు, శ్రీని బాబు కొరకు, పోతురాజు, కమల బిడ్డల కొరకు, వెంకటస్వామి కుమార్తె రోజానమ్మకు కుమార్తె వివాహం నాయన. మరి రోజానమ్మ భర్త నీ సన్నిధిలో ఉన్నాడు, చాలా చిన్న వయసులో. ఆ వివాహ పనుల్లో మీరు తోడైండండి. మరి కృపమ సంఘ కాపరి, అక్కడ ఇళ్ళ దగ్గర రమేష్ అనే ఒక అబ్బాయికి తలకి యాక్సిడెంట్ అయింది. ఆ బిడ్డ త్వరగా ఆరోగ్యవంతుడు అవ్వాలి. కృపమ కొరకు ప్రార్థించేవారిని, సహాయం చేసేవారిని దీవించమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ అంకం మరి కుమార్కి వాయిన ఝాన్సీ గోడి వివాహం అవ్వాలి. తొలిబిలి కోడి శ్రీమద్ ధర్మారావు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే జాకబ్ పాష గారికి మంచి ఆరోగ్యం నాయన. బెజ్జం జాకబ్కి ఈ సంఘ పరిస్థితుల్లో నెమ్మది దయచేయండి. శాంతారావు పాష గారికి ఆరోగ్యము, పాషం గారి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయను ఆయన. ఇదిగో తండ్రి నీ దాసుడు నాయన పురుషోత్తం పాష గారు బిడ్డల కొరకు, పీటర్ పాష గారి భార్య బిడ్డలు, భాగ్యరాజ్ భార్య బిడ్డల కొరకు,
అలాగే తండ్రి ప్రేమ్చంద్ అనే పాస్టర్ గారు కూడా అనారోగ్యంతో ఉన్నాడు. బెంజమిన్ పోండ్లో ఉన్న యేసుపాదం కొరకు, మా పక్కన చీరాల్లో జాన్ హరి సతీమణి, మరి ఆప్తులు కోల్పోయిన కుటుంబాలు, ఇటీవల చిన్న వయసులో చనిపోయిన ఆనంద్ కుటుంబం కొరకు, మరి కమలమ్మ సత్తెనపల్లి ఇనిమెట్లో పాస్టర్ గారు, మరి ఆయన కోయిరపాలెంలో శామ్యులు, ఆయన గొర్లూరుపాలెంలో దొడ్డ సాల్మన్, ఇలా ఈ కుటుంబాలకు నువ్వు అండగా ఉండండి. అలాగే మాతో అసోసియేషన్ అయి ఉన్నటువంటి గాడ్ చిల్డ్రన్ అనే పేరుతో వాట్సాప్లో ఉన్న పాషం గారు, మరి క్రిస్మస్ దినాల బిడ్డలు, ఆర్థిక విషయాలు, బిడ్డలకు మంచి వస్త్రాలు, భోజనాలు, వారికి ఏ కొద్దు లేకుండా సమృద్ధిగా ఉండాలి, సహాయం చేసే చేతులని, వ్యక్తుల్ని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దండమూడి ప్రసాద్ సతీమణి పాషం గారు, అబ్రామ్ గారు వారి తండ్రి గారి తల్లిని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడ కొండమడుగులు విజయం గారు, కొండ క్రీస్తురాజ్యం గారు, వెనుగల రెడ్లు, వాళ్ళతోనే సువార్త ఇంట్లో పూర్తి కాకూడదు, ఇంకా అనేకులు రక్షణ పొందాలి, రక్షణ విస్తరిస్తూ ఉండాలి నాయన. యేసునాథరావు కొరకు, సోదరి అనుష కొరకు, యేసునాథరావు డ్యూటీలో ఆరోగ్య నెమ్మది, వారి తల్లిగారు సోదరి కీర్తన, దిలీప్ బాగా చదవలే ఏమన్న బిడ్డ, నీ దయలో బిడ్డదల వద్దిల్లాలి, చదువులు ఆగిపోకూడదు, పక్కదారికి వెళ్ళకూడదు, సహాయం దయచేయి నాయన. అలాగే వారి సంఘ కాపరి సుధాకర్ కొరకును, వీరమ్మ కొరకును, మరిదాస్ కొరకును, సువర్ణ కుమారి కొరకును, మరి సామ్రాజ్యం గారి కొరకును, ప్రభాకర్ కొరకును మరి ప్రార్థన చేస్తున్న పొన్నికలు తాడికొండ బడేపురం పరిచయం జయభారత కాళ్ళ బిడ్డలను ఆదరణ కూడా దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన, కృతజ్ఞతలు, స్తుతులు. ఇదిగో తండ్రి సోదరి కమల బజ్జమ్మ కొరకు, ప్రకాశ్రావు గారి దీర్ఘాయు, మరి బిడ్డలిద్దరికీ మంచి భవిష్యత్తు, వివాహాలు, ఉద్యోగ విషయాల్లో మీరు తోడుండమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలు. బిడ్డలతో మీరుండి ఆచరించిన పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె కుటుంబాలు నెమ్మది క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా, పరమ తండ్రి, దయాళుడా, నీకే వందనాలు, స్తోత్రములు. అలాగే మా అన్నచెల్లెల కుటుంబాలు దీవించండి. నీ చిత్తమైతే మరి 28వ తారీఖు మా తల్లిగారిని సన్నిధి పిలువబడి 3వ సంవత్సరం జ్ఞాపకార్థ ఆదరణ కూడికలో మీరు తోడుండి చక్కగా జరిగేలాగా మంచి వాతావరణం, మళ్ళీ అందరం కలుసుకొని ప్రార్థన చేసుకోవటానికి, వాక్యం ద్వారా ఆదరణ ధైర్యం పొందటానికి మీరు అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు నాయన. ఎదుగుతాని పొందుగుల కమలయ్య, పొందుగుల జోసఫ్ కుటుంబాల్లో క్షేమం, నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నాం. లింగుంట కృపారావుకి మానవ సంతానం, రవి ప్రయాణాలు, సుబ్బారావు స్టాలిన్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, ఆనందములు జ్ఞాపకం చేస్తున్నాం. పొందుగల అలాగే విజయబాబుకు దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. రాబర్ట్ కొరకు, అలాగే బోసుబాబు భార్య బిడ్డల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కోలాటి ఫామేన్ కుమార్తె విజయమ్మకి గర్భఫలం దయచేయండి, కొరతలు తెచ్చండి. కోలాటి రతనరాజు వెంకటేశ్వరుని జ్ఞాపకం చేస్తున్నాం. దేవరపల్లి కిరణ్, స్రవంతి బిడ్డలకి మీరు అండగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి బిడ్డను దయచేయండి. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరు దీవించండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, మా సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. నా బిడ్డలు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్నారు. వారందరికీ అనుదినము కాపుదల, క్షేమం, కొరేలిన మార్గాల్లో మీరు తోడుండండి. వివాహం కావాల్సిన బిడ్డలు, ఉద్యోగాలు ఏర్పరచుకోవాల్సిన బిడ్డలు, మరి సొంత గృహాలు లేని బిడ్డలు, ఆర్థికంగా ఇబ్బంది పడే బిడ్డలు, యవనస్తులు, చిన్న బిడ్డలు రాకపోకల్లో కాపుదల, జీవనోపాధికి వెళ్ళొచ్చే మార్గాలు బిడ్డలకి కాపుదల, రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. వృద్ధాప్యులు ఉన్నవారు, ఒకరుండి ఒకరు లేని కుటుంబాలు, వీళ్ళందరికీ మీరే అండగా ఉండాలని, ఆ కుటుంబాల్లో క్షేమాన్ని ఇవ్వాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ చిత్తమైతే మరి రేపు నవంబర్ 24 నుండి డిసెంబర్ 24 వరకు ఉదయారాధనలు, మంచి ఆరోగ్యం, ఉదయం లేచి దేవుని మందిరానికి వచ్చేలాగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు నాయన. దాసుడు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు మరి క్షేమంగా ఇల్లు చేరారని తెలిసి స్తుతిస్తున్నాం. మరి వారి కుమార్తె యాని ప్రశాంతి, డాక్టర్ యాని ప్రశాంతి బిడ్డలతో తన భర్త దూరదేశంలో ఉన్నారు, వెళ్ళారు. అక్కడ ఉన్న వాతావరణం, పరిస్థితులు, వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మది ప్రసాదించమని వేడుకుంటున్నాం. అలాగే రూబీ వసంత పరిమళ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి కమల్, ఎస్తేర్, యువ మరో బిడ్డనిచ్చి కొరత తెచ్చండి. డాక్టర్ దేనబంధు గారు దూర ప్రయాణాలు, ఆరోగ్యము, క్షేమం, పాశం గారి బిడ్డను దీవించండి. అలాగే నీ దాసుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు, వారికి ఇచ్చిన ఆరోగ్య క్షేమాలను బట్టి వందనాలు. డాక్టర్ డేవిడ్ని ప్రేమించి సేవలు వర్ధిల చేస్తున్నారు. మరి క్యాలిన్ బిడ్డలిద్దరిని దీవించిన ఆయన, మరి క్యాథరిన్ కూడా బిడ్డలెత్తున్నారు. 2 దినాల క్రితం కృతజ్ఞత ఆరాధన పెట్టుకున్నారు.
నెల నిండి సుఖమైన ప్రసవ దయచేయండి. అలాగే సుందరి తల్లితో బుట్లు జ్ఞాపకం చేస్తున్నాం. చిన్నారి భర్త బిడ్డలు మన సంతానాన్ని మీరు ఆశీర్వదించిన ఆయన వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు. నీ దాసుడు జాకబ్ జైకర్ గారు నాయన ఊరపాటి రత్నమంజులు గారు హైదరాబాద్లో ఉంటున్నారు. మరి నాయన ఉషాకిరణ్ ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం క్షేమం కొరకు, కాపుదల కొరకు, దివ్య కొరకు, ఆయన కళ్యాణి కొరకు, విక్రమ్ కొరకు, ప్రసన్నమైన దూర ప్రాంతంలో ఉంది. దయతో కరుణతో ఆ బిడ్డకు మంచి ఆయుష్కాలం ఆరోగ్యం క్షేమంగా తిరిగి వచ్చి అందరం సంతోషం క్రిస్మస్ చేసుకునే కృప కొరకు, జయకర్ ధైర్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆలు జోసఫ్ గారు 97 సంవత్సరాలు ఇచ్చారు. వందనాలు. వారి పెద్ద కుమార్ రవి కుమార్ బిడ్డలు, మరి పృథ్వీ చిన్న కుమార్తె కుటుంబాలు దీవించిన టింకు ఆశాలత బిడ్డల యొక్క ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, వారి వ్యాపార పనులు దీవించిన ఆయన ఉదయశ్రీ మార్కు రవి గారు మరి దూరదేశంలో అమెరికాలో ఉన్నారు. బిడ్డలు దీవించండి. మలశ్రీ గారి భర్త బిడ్డలు తన ఆరోగ్య క్షేమాల్లో ఉండండి. యూనిశ్రీ పాషం గారు, పాషతో మాటి బాబురావు గారికి ఆరోగ్యము, క్రిస్మస్ దినాలు గృహ పనుల్లో మీరు సహాయం చేయండి. అలాగే రవిబాబు గారు, జయకుమారి పాషం గారు బ్లెస్సింగ్ మంచి ఆరోగ్యము క్షేమం, బిడ్డలకు నూతన కాపుదల క్షేమాన్ని ఇచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన రేగులగడ్డ సుభాష్ అనే సోదరి రాకపోకలతో కాపుదల బిడ్డలను దీవించిన ఆయన నాయర్ రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, దీపిక దూరదేశంలో కుమారుడు ఉద్యోగ ప్రయత్నాన్ని సఫలం చేయండి. సుందరరాజు గారి కొరకు సోదరి వై ప్రశాంతి గారికి మంచి ఆరోగ్యం. మరి వచ్చే సంవత్సరంలో వారు రిటైర్డ్ కాబోతున్నారు. ఇన్నాళ్ళు వారిని కాపాడారు. కృతజ్ఞతా స్తోత్రాలు. మంచి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. కుమార్తె దూరదేశం ఉంది. న్యూజిలాండ్లో బిడ్డకు పరిశుద్ధ వివాహం ప్రార్థనా పనులు సిద్ధపరచండి. సుందరరాజు తల్లితో బుట్టులు మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన నీకు స్తోత్రములు, 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 వందనాలు. అలాగే తండ్రి నీ దాసుడు నాయన దాసురాలు నయూమ్ గారు, జయరావు గారు వాళ్ళతోటి వారి కుమార్తె నాయన కుమారుడు జోసఫ్ సతీమణి యాక్సిడెంట్ అయింది. ఆ బిడ్డ త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలు ఎవరు కోరుతున్నాం. వాళ్ళతోటి చిరంజీవి గారిని సన్నిధిలో ఉండగా వారి బిడ్డ తోబుట్టులందరికీ ఆదరణ, ధైర్యం, క్షేమాన్ని ఇమ్మని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కమలాబాయి దీర్ఘాయు కొరకు, మరి లతా కిషోర్ బిడ్డల కొరకు, కిషోర్ తల్లి కొరకు, పెద్ద కుమారుడు కుటుంబం, చిన్న కుమారుడు నాయన జీవితాన్ని నాయన నడుపుకోవాలి. ఆర్థిక విషయాలు సరిచేయండి. తను కూడా లేచి ఏదో పని ఎన్నుకోవాలి. జ్యోతి బిడ్డలు కమలాబాయి ఆరోగ్యం కొరకు, దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. నామా భారతి గారికి నూతన ఆరోగ్యము క్షేమాన్ని దయచేయండి. మెలితే భర్త బిడ్డల పరిచర్య స్వీటీ సందీప్ కెనడాలో ఆయన నామా డేవిడ్ కొరకు, భార్య బిడ్డల కొరకు, బుజ్జి కుటుంబం కొరకు, రాజ్కుమార్ కుటుంబం, చెల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి సోదరి జయ మురళి బిడ్డల కొరకు, సునీత రవి బిడ్డల కొరకు, వాణి కమలాకర్ బిడ్డల కొరకు, ధోని రతన్ కుమారి కుమారుడు వివాహం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం. సురేష్ సంతోషం బిడ్డలు దీవించండి. కంచెల పద్మలత గారి కుమార్తె బ్లెస్ వివాహం కుమారుడు కూడా గుర్తు చేసుకుని ఆయన ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి అక్కడ బొనిగల కమలాకర్ తన సతీమణి సన్నిధులు ఉన్నారు. హవిల దీన్ దయాలు యవన బిడ్డలకు మీ తోడు నుండి ఫ్రూటీ జ్యూస్కి కూడా మీరే తల్లి తండ్రి. పెదకాకంలోని జూనియర్ వచ్చల వారి చెల్లెలకి మీరే తల్లి తండ్రి. లింగుంట సునీల్ సన్నిధిలో ఉన్నాడు భార్యతో కూడా. 4 ఆడపిల్లలు ఆయన, పాపము కుమారుడు. ఆ బిడ్డ కూడా మీరే తోడుండాలి. మరి 1 నుంచి 5 చదివిన మా మిత్రుడు పుల్లయ్య గుట్లూరులో ఉన్నాడు, తండ్రి లేడు. మరి నడుము నుండి కింద భాగం పడిపోయింది. ఆ బిడ్డ క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. క్షమించిన ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మైటి ముందున పేతుడు 3 పిల్లలకు తోడుగా ఉండండి. నీరజ భర్త బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. సంతోషము కొరకు, అలాగే నీ దాసుడు దార రత్నం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుజానమ్మకు దీర్ఘాయు దయచేయండి. ఆయన వృద్ధాప్య దినాలు నెమ్మది దయచేయండి. నొప్పులు బలగిన దూరపరచండి. మరి నాయన కొల్లం వరుణు యాక్సిడెంట్ గురై నీ దయని బట్టి క్షేమంగా ఉన్నాడు. త్వరగా కోలుకొని మందిరంలో ఉండాలి. సోదరి ప్రసన్న ఇమ్మానుయేల్ చదువుకి ఏ కొదువు లేకుండా చేయండి. గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డలు దీవించండి. సంజయ్ కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. నాయన దాసుడు వాగులు రాజేంద్ర ప్రసాద్ జీవన్ కుమారి మరి చంద్రిక వివాహమైన గర్భఫలం రాబట్టుతో చార్మి బాగా చదువులు వర్దిల్లాలి. ఆయన ఇటీవల మరి నీ సన్నిధి పిలువబడ్డ నిర్మల కుమారి కొరకు, పోతిరెడ్డి నిర్మల గారి కుమార్తెలు కుమారుడు వారి కుటుంబాలకు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీరు ఆదరణ క్షేమం ఇవ్వమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన పరిశుద్ధుడా, మరి నీ దాసుడు నీ సన్నిధి పిలువబడ్డ యోగ్ మాష్ గారు, వాణి టీచర్ గారి కుటుంబాలకు జ్ఞాపకం చేస్తున్నాం. వారి పెద్ద కుమార్తె ఆశాలత, జాషువా గర్భాలు, షామీర్ సైనిక్ కూడా తోడై ఉండండి.
నీ దాసురాలు వేముల వరము గారు నీ సన్నిధి పిలువబడ్డారు. జయరావు గారికి ఆరోగ్యం మీ అండ. మరి పెద్ద కుమారుడు ఆనంద్ బిడ్డ ఇతర దేశాలు వెళ్ళాలి. పూర్ణ బిడ్డలు ఆనంద్ బిడ్డలు చదివి వద్దిల్లాలి. సోదరి రజని శోభాచంద్ గారి బిడ్డలు రమ్యవద్దిని జయవద్దిని జ్ఞాపకం చేస్తున్నాం. దయగల తండ్రి నీ దాసుడు కొల్లంభూషణ గారి నీ సన్నిధి పిలువబడి ఉండగా రాజ్ కుమార్ గారి కొరకు, సునీత సునీల్ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. గోలమూడి రాయ్ గారు ఈ సన్నిధిలో ఉండగా శోభాదేవి గారి బిడ్డలకు మీరు అండగా ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు కృతజ్ఞతలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనుగల ప్రసన్న కుమారు మాధవి కుమారుడు పెద్ద కుమారుడు దూరదేశంలో ఉన్న చిన్న కుమారుడు చదువుని దీవించిన ఆయన కంపంలో ఉండగా, అలాగే బెన్నితి వారి ప్రసాద్ నీ సన్నిధిలో ఉన్నాడు తండ్రి. వారి భార్య బిడ్డలకి తల్లితో ఒట్లకు అండగా ఉండండి. ఆయన మనోజ్ కుటుంబంతో పాటు అలాగే కాశీం కుటుంబాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. నాయన అచ్చమ్మ బిడ్డలకి తోడుగా ఉండి కుమార్తె కుటుంబానికి, నాయన గద్దె ప్రసాద్ గారు రోజ్మేరీ గారి బిడ్డలందరికీ కుమారులు కుమార్తె కుటుంబాన్ని దీవించండి. బిల్ల సమాధానము నూతన ఆరోగ్య క్షేమాలు జానిత్రోకి వారికి చెల్లెలకి గర్భఫలం విషయంలో మీరు సహాయం చేయండి. ఆ బిడ్డ జలుబు జ్వరాలు బలహీనతలు దూరపరచండి. దీర్ఘాయుధ ఇచ్చేయండి. అలాగే నా దాసుడు కరుణ కొరకు సూరిబాబు గ్రీష్మ మళ్ళీ దీవించండి. మరి చీరాల చర్చిలో టౌన్ చర్చిలో వచ్చిన కాంపిటీషన్లో చేబురు వెంకటేశ్వరులు మీరు ప్రైజ్ ఇచ్చారు. అలాగే మళ్ళీ కూడా ఇచ్చారు. కృతజ్ఞతలు ఆ బిడ్డల్ని వర్ధిల్ల చేయండి. మా సండే స్కూల్ బిడ్డలు యవనస్తులు అన్ని విషయాల్లో చక్కగా వర్ధిల్లుటకు మీ కృపను బిడ్డలకు తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. ఈ రాత్రి వేళ మరోసారి తండ్రి మా ఇరుగు పొరుగు గృహాలను దర్శించండి. ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు మీరు దర్శించండి నాయన. ప్రేమతో వారి అవసరతలో సహాయం చేయండి. కెరువు ఆయన చదువు మరి వచ్చే ఆదివారం సాయంత్రం వెస్ట్ బెంగాల్ వెళ్ళాలి కాబట్టి ప్రయాణాల బిడ్డకు కాపుదల. తొలిసారి ఒంటరి వెళ్తున్నాడు, తోడునండి. చెరువుకు కూడా మంచి ఆరోగ్యము క్షేమాన్ని ఇచ్చి కాపాడమని, పాషం గారి ఆరోగ్య క్షేమాల్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తిరిగి రేపు సాయంత్రం మేమంతా కలుసుకోవటానికి కృపనిమ్మని, ఈ రాత్రి మా పడకలు వెతులుతుంది ఆయన నెమ్మది కలిగిన విశ్రాంతి, మళ్ళీ సూర్యోదయం కంటే ముందు లేచి నీ సేవ చేసుకునే కృప మాకు ప్రసాదించమని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని, నీ సేవ ఎడల ప్రార్థన ఎడల అంకిత భావం శ్రద్ధ మాలు కూపించమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థించండి. శోధుల్లోనికి తేక దృష్టిని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును నీవై ఉన్నవి తండ్రి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండునుగాక. చెడ్డ కలల్ రాకుండా అడ్డగించు మీ ప్రభు బిడ్డలము, రాత్రిలో భీతి బాపుము తండ్రి, ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతులుంటే తెలియచేయండి. సుహాసిని గారికి చేస్తున్నారా? ఆరోగ్యం ఎట్లా ఉంది? తర్వాత